ప్రణిని చంపిన నిందితుడికి కోర్టు ఉరిశిక్ష విధించింది. మిగతా వాళ్ళకి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. ఉరిశిక్ష విధించిన అతనికి పైకోర్టుకు వెళ్ళడం, పైకోర్టు తర్వాత సుప్రీంకోర్టు వెళ్ళడం వరకు వెసులుబాటు ఉంటుంది. కానీ ఉరిశిక్ష ఎలా వేస్తారు, ఉరిశిక్ష ఎలా అమలు చేస్తారనే విషయం తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఈ ఇంటర్వ్యూ చూడాల్సిందే. అసలు తెలుగు రాష్ట్రాల్లో కానీ మిగతా రాష్ట్రాల్లో ఉరిశిక్ష ఎంతవరకు వచ్చింది, సుప్రీంకోర్టుకు వెళ్ళిన తర్వాత సుప్రీంకోర్టు ఢిల్లీలోని మాత్రం ఉరిశిక్ష వేస్తారా అనే విషయంతో పాటు గతంలో తెలుగు రాష్ట్రాల్లో ఉరిశిక్ష 1971లో ఆఖరిగా జరిగింది. 1971లో బోమయ్య, కృష్ణయ్య అనే ఇద్దరు వ్యక్తులకి హైదరాబాద్ ముషీరాబాద్ జైల్లో ఉరిశిక్ష విధించారు. వాళ్ళు చేసిన నేరం ఏంటి, అప్పట్లో ఉరిశిక్ష విధించాలంటే ఏ విధంగా ఆ ప్రొసీజర్ అంతా జరిగేది అనే విషయం తెలుసుకోవాలంటే మనం 1971 జైల్ డిపార్ట్మెంట్ సూపరింటెండెంట్గా పనిచేసి రిటైర్ అయిన పి. శ్రీనివాసరెడ్డి గారిని అడుగుదాం. శ్రీనివాసరెడ్డి గారు జైల్ డిపార్ట్మెంట్ 1971లో వచ్చిన తర్వాత ఆయన ట్రైనింగ్ ఉన్న టైంలోనే వీళ్ళిద్దరికీ ఉరిశిక్ష విధించారు ముషీరాబాద్ జైల్లో. అప్పట్లో ముషీరాబాద్ జైల్లో ఉరికమ్మం ఎలా ఉండేది, ఉరిశిక్ష తీసే ముందు ఏ విధంగా మాట్లాడతారు, వాళ్ళకున్న చివరి కోరిక ఏ విధంగా ఉంటుంది, తెల్లవారుజామున ఎందుకు తీస్తారు, తర్వాత వాళ్ళు చేసే నేరానికి వాళ్ళు ఒప్పుకుంటారా లేదా, వాళ్ళు ఏ విధంగా పశ్చాత్తాపం పడతారా, బోమయ్య, కృష్ణయ్య పశ్చాత్తాపం పడ్డారా లేదా అనే విషయంతో పాటు శ్రీనివాసరెడ్డి గారి టైంలో నిజామాబాద్ జైల్లో ఇష్యూ కూడా జరిగింది. నిజామాబాద్ జైల్లో మొత్తం బ్లాస్ట్ అయ్యి అందరూ కూడా బయటకు వచ్చి పారిపోతే అదే టైంలో శ్రీనివాసరెడ్డి గారు నిజామాబాద్ జైలుకి వెళ్ళి దాన్ని మరొకసారి మరో రూపం తీసుకొచ్చారు. ఆ రెండు ఘటనలతో పాటు శ్రీనివాసరెడ్డి గారి లైఫ్ జర్నీ ఎలా జరిగిన విషయాన్ని సార్ నేటి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్కారం సార్. శ్రీనివాసరెడ్డి గారు రిటైర్డ్ జైల్ సూపరింటెండెంట్ 1971 బ్యాచ్. సార్ మీరు అండ్ డిపార్ట్మెంట్లోకి ఎంటర్ అయ్యే టైంకే ఉరిశిక్ష అనేది అదే ఆఖరిగా అయింది. 1971లో బోమయ్య, కృష్ణయ్య అనే ఇద్దరు వ్యక్తులకి ముషీరాబాద్ జైల్లో ఉరిశిక్ష విధించారు. సాధారణంగా ఉరిశిక్ష అనగానే సినిమాలో చూపించినట్టుగా వాళ్ళకి రాత్రి నుంచి మంచిగా వాళ్ళకి కావాల్సిన ఫుడ్ పెట్టడం, చివరిగా వాళ్ళకి చివరి కొరకు తీర్చడం, తెల్లవారుజామున లేపి వాళ్ళకి స్నానం చేయించి ఉరికమ్మం ఎక్కించడం, ఉరికమ్మం ఎక్కిన తర్వాత వాళ్ళకి నల్ల క్లాత్ పెట్టడం, కాళ్ళు చేతులు కట్టడం, ఉరికమ్మం ఉరి తలారి వచ్చి దాన్ని లాగడం, ఇవన్నీ సినిమాలో చూపిస్తుంటారు. ఇదంతా సినిమాలోనే ఉంటుందా, లేదు నిర్జీవితంలో కూడా ఇదే విధంగా జరుగుతుందా, తర్వాత తలారిన వ్యక్తికి ఒక ఉరి తీస్తే దానికి ఎక్కువ జీతం ఇస్తారని కూడా వార్త ఉంది, అదంతా వాస్తవమా లేదా, అసలు మీరు చూసిన ఈ ఉరికమ్మ లాస్ట్ ఎప్పుడు జరిగింది, వాళ్ళిద్దరూ చేసిన నేరం ఏంటి, వాళ్ళు సాధారణంగా ఉరికమ్మ ఒక కింద కోర్టు ఇస్తే తర్వాత హైకోర్టు జిల్లా కోర్టు హైకోర్టు సుప్రీంకోర్టు వెళ్తారు. ఇవన్నీ లేకుండా డైరెక్ట్గా ముషీరాబాద్ జైల్లో చివరిగా వాళ్ళిద్దరిని ఎందుకు ఉరి తీశారు, ఆ రోజు జరిగిన ఘటన ఒకసారి చెప్పండి. వాళ్ళిద్దరికి ఈ ప్రొసీజర్ అంతా అయిన తర్వాతనే ఉరి తీశారు. వాళ్ళిద్దరు చేసిన నేరం ఏంటండి? ఒకతనేమో ఫ్యామిలీ మెంబర్ని చంపాడు, నిజామాబాద్ ఫ్యామిలీ ఇష్యూస్. ఇంకోతనేమో అప్పిచ్చిన అతన్ని చంపాడు, అది మహబూబాబాద్. అతను బిలో 30, ఇతను బిలో 40 ఉంటాడు. ఇది ఫ్యామిలీ మ్యాటర్, అదేమో క్రిమినల్ ఇంటెన్షన్. నేను సర్వీస్కి వచ్చే వరకు వాళ్ళు ఉన్నారు జైల్లో. ఓకే. ముషీరాబాద్ జైల్లో నేను ట్రైనీగా ఉంటే అక్కడ మీరు చెప్పిన ప్రొసీజర్ అంతా జరిగిపోయింది. కోర్టు వచ్చింది, తర్వాత హైకోర్టు సుప్రీంకోర్టు, తర్వాత ప్రెసిడెంట్, అవన్నీ జరిగిన తర్వాతనే ఖాయమైంది. ఆ టైంలో నేను చూసినాను వాళ్ళు. అంటే అప్పటికి వాళ్ళు దాదాపు 10 సంవత్సరాలు జైల్లో ఉన్నారు. అది కాకపోవచ్చు, ఒక 2-3 years అయినా జరుగుతుంది. అచ్చా, అంటే కింద ప్రొసీజర్ అంతా జరిగింది. కింద కోర్టు, జిల్లా కోర్టు నుండి హైకోర్టు సుప్రీంకోర్టు, ప్రెసిడెంట్ గారు, అవన్నీ అయిన తర్వాత నేను చూశాను వాళ్ళు. అక్కడ కండెమ్ సెల్స్ అని ఉంటాయి, దాంట్లో ఇండివిజువల్గా పెట్టారు. దాంట్లో బయట వాళ్ళని ఎవరు పోనివారు, వాళ్ళిద్దరే ఉంటారు. డబుల్ గార్డ్ ఉంటుంది వాళ్ళని చూసేందుకు 24 hours. వాళ్ళకి ఏ టైంలో భోజనము అవి అన్నీ కరెక్ట్ టైంకి అందజేస్తారు. వాళ్ళ పర్యవేక్షణలో ఉంటారు. దానికి ఆఫీసర్లు కూడా ఎక్కువ దాని మీద ఫోకస్ పెట్టి తిరుగుతుంటారు. ఎందుకంటే వాళ్ళు సెల్ఫ్ ఏమైనా చేసుకుంటారు, అదొక ఫుల్ హెల్తీ కండిషన్లో ఉంటేనే ఉరి తీయాలి. హార్ట్ డిసీజ్ తర్వాత అనారోగ్యం ఉంటే తీయకూడదు. మళ్ళీ ఇవన్నీ చాలా ప్రొసీజర్, అట్లా సిస్టమ్. 71లో ఆ రెండు. 71 ఏప్రిల్లో జాయిన్ అయ్యారా? నేను ఏప్రిల్లో జాయిన్ అయినా, 2 April. మే, జూన్, జూలైలో ఇది జరిగి ఉంటుంది. ఎందుకు మళ్ళీ ఆగస్టులో నేను అనంతపూర్కి వెళ్ళిపోయాను పోలీస్ ట్రైనింగ్.
మళ్ళీ జనవరిలో వచ్చి రెగ్యులర్ పోస్ట్లో జాయిన్ అయినాం. అయితే బహుశా ఆ 3 monthsలోనే ఇక నేను ట్రైనింగ్ కాబట్టి కుతూహలంగా అన్ని ఇట్లా తిరుగుతూ ఉండేవాడిని. ఆ కండెమ్ సెల్లో వాళ్ళు ఉండేది, బయట వాళ్ళకి అలో లేదంట్లా, వాళ్ళకి అన్ని సదుపాయాలు అయితే జరుగుతుండేది. వాళ్ళు ఇద్దరికి ఇంటర్వ్యూస్ ఉంటే స్పెషల్గా వాళ్ళని బయటకు తీసుకురాకుండా ఇంటర్వ్యూకి వచ్చిన వాళ్ళను వాళ్ళని తీసుకుపోయి మాట్లాడించడము అది జరుగుతుండేది. హ్యాంగింగ్ డే ఫిక్స్ చేసిన తర్వాత ఇది లోకల్ ఏదైతే ట్రయల్ కోర్టు ఉంటుందో వాళ్ళే డేట్ ఫిక్స్ చేస్తారు. ఫైనల్ అయితే సుప్రీంకోర్టు నుండి వస్తుంది. వీళ్ళు డేట్ ఇచ్చిన డేట్కు మాకు కమ్యూనికేట్ చేస్తారు. ప్రిజన్ ఆఫీసర్స్ దానికి కావాల్సిన సదుపాయాలన్నీ. ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక ముషిరాబాద్ జైలునే ఉండే, ఊరికంబం అని. రాజమండ్రి జైలు కూడా ఉండాలి కదండి. రాజమండ్రి జైల్లో కూడా ఉంది, కానీ అక్కడ జరగలేదు. ఇక్కడ ఒక దగ్గర జరిగింది. అంటే సరే, మీరు చూసారు ఉరికంబం? చూశాను. ఎలా ఉంటుందండి అది? జస్ట్ మన మూట బావిలా పడుతుంది ఇటుకెళ్ళి చూస్తే. ఇట్లా కిందికి స్లోప్ ఉంటుంది. అక్కడ మన సినిమాలు చూపెట్టినట్టే ఇట్లా ఉంటుంది. మధ్యన 2-3 ఉంటాయి. దాని కింద ప్లేట్ ఉంటుంది, వుడెన్ ప్లేట్. వాళ్ళు వుడెన్ ప్లేట్ నిలబడితే అది వాళ్ళ హైటు వెయిట్ అన్నీ మొదలెట్టి తీసుకొని దాని తగ్గట్టు టెస్ట్ చేస్తారు. ఆ హైట్ అంత వెయిట్ ఉన్న ఒక ఇసుక బస్తాను ఆ వెయిట్ని మోసగలిగేంత ఫెయిల్ కాకూడదు, హ్యాంగింగ్ ఫెయిల్ కాకూడదు. అటువంటి రోపు కొత్తది టెస్ట్ చేసి దానికి వెయిట్ మెయింటైన్ చేయగలిగే రోపు ఇవన్నీ టెస్ట్ చేస్తారు. కింది ప్లేట్ కూడా సడన్గా పడిపోవాలి, ఆ జర్క్కే చనిపోతారు. ఇక దానికి నాట్ ఈ సైడ్లో పెడతారు, ఇది కొట్టుకుంటే శ్వాస తొందరపోతుందని. దానికి కొద్దిగా కాలంలో తర్వాత జరగలేదు. మా దాంట్లోనే గార్డు ఉంటాడు, ఆ గార్డుకు ఆ డేట్ ఫిక్స్ చేసిన నైట్లు అన్నీ అరేంజ్మెంట్ చేస్తారు. ఎర్లీ అవర్స్ 2 o'clock నుండి ప్రిపరేషన్ స్టార్ట్ అవుతుంది. మెజిస్ట్రేట్ వస్తాడు, మెడికల్ ఆఫీసర్ ఉంటాడు, జైలు సూపరింట్ ఉంటాడు, సిబ్బంది, జైలు ఆఫీసర్స్ అందరు ఉంటారు కన్సర్న్. అక్కడ ప్రొసీజర్ స్టార్ట్ అవుతుంది. అతనికి నైట్లో నార్మల్ భోజనం పెడతారు, ఎర్లీ అవర్స్ ఏమైనా కావాలంటే ఇస్తారు. అంతగా ముందు రోజు ఆయన ఎవరితో మాట్లాడాలో తెలుసుకుని వాళ్ళందరినీ పిలిపిస్తే మాట్లాడిపిస్తారు. చివరి కోరికని కాదు, అది ప్రొసీజర్. వాళ్ళకు భార్యలు, వాళ్ళ తల్లిదండ్రులు, అన్నదమ్ములు, ఫ్రెండ్ అటువంటి ఏర్పాటు చేస్తారు. అదంతా ముందు రోజు జరిగిపోతుంది. ఆ రోజు మాత్రం ఆఫీసర్సే ఉంటారు. ముందు రోజు లాకప్ వరకు అవన్నీ జరుగుతాయి. నైట్ నార్మల్ భోజనం వాళ్ళు పెడతారు. ఎర్లీ మార్నింగ్ ఆయనకి టీ అటువంటి ఏమైనా పాలు ఇట్లా అంటే ఇస్తారు అని తెలుసు ఆయనకి హ్యాంగింగ్ అవుతుందని. అక్కడికి వెళ్ళి తీసుకుపోతారు, అక్కడ నిలబెడతారు. ఇది 2 ఒకటేసారి జరిగినాయి కాబట్టి ఇద్దరు నిలబెట్టారు, పక్క నిలబెట్టారు. ఇద్దరికి ఒకేసారి తీయాలా? ఆ కేసులు ఒకటేసారి తీశారు. కేసులు వేరే, శిక్షలు వేరే, కన్ఫర్మ్ అయ్యి ఆడున్నారు కాబట్టి ఒకటే రోజు తీశారు. వేరు మనుషులు ఒకటే రోజు తీశారు, ఒకటే సైమాన్ నిలబెడతారు. నిలబెట్టిన తర్వాత డాక్టర్ పోయి మళ్ళీ టెస్ట్ చేస్తాడు పల్స్ ఇవన్నీ. ఆడ నిలబడ్డ తర్వాత ఓకే అని అన్న తర్వాత అంటే ఒక క్లాత్ ఇట్లా ముఖం మూసేటట్టు పెడతారు. పెట్టిన తర్వాత చేతులు వెనకకు కట్టేస్తారు, కాళ్ళని కట్టేయరు, చేతులు కట్టేస్తారు, నిలబెడతారు. ఆ సైడ్కు హ్యాంగింగ్ అతను ఉంటాడు, దాని లివర్ ఉంటుంది, లివర్ తీస్తే టర్న్ కింద పడిపోతుంది. ఇక వీళ్ళంతా చేసి డాక్టర్, సూపరింటెండెంట్, మెజిస్ట్రేట్ వీళ్ళంతా బట్టి ఫైనల్గా ఓకే అని అంటే వాళ్ళు క్లాత్ పెట్టేస్తారు. పెట్టేసి దానికి పెట్టి నాట్ని పక్కకు పెట్టి రెడీ ఉంచుతారు. ఉంచిన తర్వాత ఇక్కడ వీళ్ళందరూ చూసి అంతా ఓకేనా, ఏమైనా డౌట్స్ ఉన్నాయి, వీళ్ళైన ప్రొసీజర్ రాంగ్ ఖైదీ నేను ఇట్లా జరుగుతుంది అని టెస్ట్ చేసి అందరూ ఐడెంటిఫై చేసి
అది తీసుకొచ్చే ముందు మోల్స్ గిట్ అని మళ్ళీ చెక్ చేపిస్తారు వాళ్ళతో, మిస్ హ్యాపెనింగ్ జరగకుండా. ఇదన్న తర్వాత ఒక 5 minutes అట్లా టైం తర్వాత సిగ్నల్ ఇస్తాడు. ఎవరు సార్, మేజిస్ట్రేట్ గారు ఇస్తారా, సూపరింటెండెంట్ ఇస్తారా? సూపరింటెండెంట్ మేజిస్ట్రేట్ నాకు కరెక్ట్ ఐడియా లేదు, బట్ అదంతా సూపరింటెండెంట్ కంట్రోల్ జరుగుతుంది కాబట్టి ఆయన సిగ్నల్ ఇస్తారు. సిగ్నల్ ఇవ్వగానే ఆ లివర్ను ఇట్లా ఒత్తుతాడు. దాని కింద ప్లేట్ జర్క్ని కింద పడిపోతుంది, కిందకి ఇట్లా వెళ్ళిపోతుంది. వీళ్ళు కిందికి వెళ్తారు, ఆ తాడు కిందికి మనకు ఫేస్ అవ్వకూడదు, కిందికి జారుతారు. ఇక ఆ తాడు ఇట్లా ఇట్లా ఊగుతూ ఉంటుంది. అది ఊగి ఒక 5 నిమిషాల తర్వాత రాగానే తెలిసిపోతుంది. తెలిసిపోగానే మెడికల్ డాక్టర్ వెళ్తాడు, మెడికల్ ఆఫీసర్ వెళ్తే వాళ్ళని కొద్దిగా పైకి లేపుతాడు, అక్కడ ఉన్న వాళ్ళు లేపి టెస్ట్ చేస్తాడు. టెస్ట్ చేసి ఫైనల్ అన్న తర్వాత ఇదంతా 3:34 వరకు అయిపోతుంది. పైకి తీసి చేసి పెడతారు. పెట్టి దాని గేట్ వరకు తీసుకెళ్ళి వెహికల్లో పెట్టి ముషిరాబాద్లో బరీల్ గ్రౌండ్ ఉంది, జైలు బరీల్ గ్రౌండ్ అని. అక్కడ ఇప్పుడు ఒక పెద్ద ట్రాన్స్ఫార్మర్ వచ్చింది, దానికి అటు సైడ్ ఉంది. అదే లాస్ట్ తర్వాత జరగలేడు, అవి తీసి పెడతాడు. దానికి కూడా ఉంటుంది ఎంత లోతుకు తీయాలా ఎంత ఇవన్నీ. అది తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ మళ్ళీ ఒకసారి చెక్ చేస్తారు. చెక్ చేసి పెట్టేసి కప్పేస్తారు. మళ్ళీ అందరూ గేట్లోకి వచ్చేస్తారు, వీడికి డిస్పర్స్ అవుతారు. సార్ ఇక్కడ ఫస్ట్ ముందు రోజు రాత్రి నుంచి ప్రొసీజర్ స్టార్ట్ అవుతుంది. మీరు వాళ్ళతో మాట్లాడారా ప్రొసీజర్ స్టార్ట్ కాకముందే, బొమ్మాయితో కానీ కృష్ణతో కానీ? మాట్లాడదాం కదా జైలు ఆఫీసర్స్. ఏమన్నారండి వాళ్ళు? ఏమన్నా పశ్చాత్తాపం ఉందా, లేదంటే చావుకు సిద్ధంగా ఉన్నారండి? అవన్నీ ఇప్పుడు లాంగ్ బ్యాక్ కదా, ఏదో మాట్లాడుంటారు, ఏదో చెప్పుంటారు. అంటే వాళ్ళు కోర్టు ఎప్పటికైనా వస్తుంది, మాకు సుప్రీంకోర్టు నుంచి ఆర్డర్స్ వస్తాయని ఆస్తా ఉన్నారు. అవన్నీ జరిగినాకనే కదా, చాలా గ్యాప్ ఉంటుంది. అంత అయిన తర్వాత మళ్ళీ మెజిస్ట్రేట్ రెఫర్ చేస్తాం. ఇవన్నీ మెజిస్ట్రేటే దానికి డేట్ ఫిక్స్ చేయాలి. సార్ వాళ్ళకి కావాల్సిన ఫుడ్ అది పెడతారు నైట్ టైం, నైట్ ఫుడ్ పెడతారు. తెల్లవారుజామున ఎంత ఇస్తారండి ఈ ప్రొసీజర్? సూర్యోదయం కాకముందే. సూర్యోదయం కాకముందే కంప్లీట్ అయ్యి మళ్ళీ నార్మల్గా ఏమంటే ఇది ఈ సిచ్యువేషన్ కొద్దిగా బాధాకరం అనిపిస్తుంది. ప్రిజనర్స్ అందరు లాకప్లు ఉంటారు, మిగతా వాళ్ళందరూ. ఆ టైంలో తీస్తే సేఫ్ అని. ఓకే. ఇప్పుడు అందరు ముంగడి తీసుకుపోతుంటే ఈ రోజులల్లో ఆ రోజులల్లో కూడా ఆ రియాక్షన్ వేరే ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక తీరిక రియాక్షన్ ఉంటుంది. అవన్నీ అవాయిడ్ చేయడానికి ఆ డేట్ ఆ టైం అదంతా మాన్యువల్ లేఅవుట్ లేడౌన్ రూల్స్ అవి. ఓకే సార్, వాళ్ళు చెప్తారు పై మీరు చెప్పినట్టు నల్ల కవర్ పెడతారు కదా, కవర్ ఎందుకు పెట్టాలండి చనిపోయే ముందు, ఉరి తీసే? అది ప్రొసీజర్ ఉంది అందులో. అవునా సార్? ఇది అయిన తర్వాత ఘాటు కూడా వెళ్ళి చెవులో చెప్తారట కదా ఆయనకి, నీ మీద నాకు ఎలాంటి వ్యక్తిగత కక్షలు లేవు, నా పని నేను చేస్తున్నానని. అంటే అది వెరీ కరెక్ట్గా నాకు కూడా లేదు. ఆడ తీయక ముందుకే వాళ్ళు పెట్టేటప్పుడు చెప్తుండొచ్చు అటువంటిది. అలాంటి మేము కూడా డైలీ ఆడికి పోతాం కదా, అది ముందు రోజు వరకు కూడా మాకు కూడా వాళ్ళ మీద లేదు, వాళ్ళకు కూడా మా మీద ఏం లేదు. ఒక సిస్టమ్ని ఫాలో అవుతున్నాం అంతే. అక్కడ వ్యక్తిగతంగా మేము ఉన్నాం, మా బదులు XYZ ఉన్నా కూడా అదే పని చేస్తారు. కాబట్టి అది ఊహించుకున్నంత కాదు. అంటే మీరు మాట్లాడినప్పుడు వాళ్ళు పశ్చాత్తాపం పడ్డారండి చనిపోతున్నాను అని వాళ్ళిద్దరు? ఏంటి లెంత్ ఆఫ్ టైంలో కరెక్ట్ అని చెప్పలేము, కానీ ఎంతైనా ఉంటుందిలేండి. చావు అంటే ఎవరికైనా కొద్దిగా భయం ఉంటుంది. ఆ టైం వచ్చే వరకు చేసిన పనులు కరెక్ట్ కాదనో, లేకపోతే ఇది ఇంత పెద్ద ఇవ్వాల్సి ఏదో ఒకటి మానసికంగా ఉంటుంది, ఉండొచ్చు, చెప్పుంటారు. సార్ వాళ్ళిద్దరికి హ్యాంగింగ్ అయిన తర్వాత కుటుంబ సభ్యులకి ఇవ్వకుండా మీరే చేయడం ఏంటి? వాళ్ళు తీసుకోలేదు, వాళ్ళు ఇద్దరు తీసుకోలేదు వాళ్ళు ఏమో అవసరం లేదన్నారు. కానీ వాళ్ళ సాంప్రదాయ ప్రకారం తగలబెట్టకుండా పాతడం ఎందుకండి? మా జైల్లో తగలబెట్టేది లేదు, పాతేదే ఉంది. ఓకే సార్, భూమయ్య కృష్ణయ్య వీళ్ళిద్దరు తర్వాత ఇంకా జైలు ఎందుకు ఆగిపోయిందండి ఉరిశిక్ష అనేది? అది నేను చెప్పే సమాధానం కాదు, మీకున్న నాలెడ్జ్ ప్రకారం అడుగుతాను. ఆగిపోవడం కాదు, ఇప్పుడు అది ఇవన్నీ కోర్టు నుండి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వరకు పోతుంది. ఆ ప్రొసీజర్లో ఇప్పుడు ఎంతోమంది ప్రెసిడెంట్ కూడా క్షమాభిక్ష పెట్టారు నార్త్ ఇండియాలో ఎక్కడెక్కడ. అట్లా ఆ ప్రొసీజర్ జరిగే విషయాలు అవి మనం ఊహించడానికి లేదు. కోర్టు కూడా వెరీ రేర్ ఆఫ్ రేరెస్ట్కి ఇస్తారు. ఈ మధ్య మొన్న ఒకటి ఇచ్చారు, అప్పటి నుండి ఇప్పటి వరకు జరగలేదు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. మొన్నటి దాంట్లో ఒకటి అది మొన్ననే జరిగింది నల్గొండ కేసు. అది మనము ఏం చెప్పలేము అది ఎందుకు అనేది. సార్ నల్గొండ కేసు తీసుకోండి, ప్రణయ్ కేసులో ఇది వచ్చిన జడ్జిమెంట్ ఇప్పుడే, కానీ ఇదంతా ప్రొసీజర్ అయ్యేసరికి 8 years కింద జరిగిన ఇన్సిడెంట్ అది. ఇది ఫైనల్ మొన్న వచ్చింది. కానీ డెత్ సెంటెన్స్ ఇంప్లిమెంట్ అవ్వాలంటే కొంచెం చాలా టైం పడే అవకాశం ఉంటుంది కదా. ఇంకా టైం పడుతుంది. అంటే ఎలా ప్రొసీజర్ ఉంటుంది అంటే కింద కోర్టు నుంచి పై ఇప్పుడు ట్రయల్ కోర్టు ఇచ్చింది అంటే ట్రయల్ కోర్టు అంటే దీనికి సెషన్స్ కోర్టే ట్రయల్ కోర్టు అంటే. సెషన్ కోర్టు తర్వాత హైకోర్టుకి వెళ్తుంది. హైకోర్టు ఏమి ఇస్తుంది, ఇప్పుడు మన హైకోర్టు కూడా ఇచ్చినట్టుంది కాదండి. సెషన్ కోర్టు హైకోర్టు తర్వాత హైకోర్టు కూడా ఈ జడ్జిమెంట్ సమర్థించాలా, మోడిఫై చేయాలా. ఇప్పుడు ఆ కోర్టులో ఎవరికైతే శిక్షించి మిగతాలకు ఇచ్చారో హైకోర్టులో అందరికీ రిషికి ఇవ్వవచ్చు, లేకపోతే అందరికి లైఫ్ కన్వర్ట్ కావచ్చు చెప్పలేదు. అక్కడక్కడ డిసిషన్స్ అంటే ఉంటుంది. దాని తర్వాత వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్తుంది. వాళ్ళకు గవర్నమెంట్ అడ్వకేట్ ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, వాళ్ళు సెల్ఫ్గా మెయింటైన్ మళ్ళీ స్తోమత లేని వాళ్ళు గవర్నమెంట్ అడ్వకేట్ పెడతాయి సుప్రీంకోర్టులో కూడా. అక్కడ కూడా జరుగుతుంది. ఆ సుప్రీంకోర్టు జరిగిన తర్వాత మన ఫైనల్ వచ్చిన తర్వాత మళ్ళీ మేము ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి పంపించేస్తున్నాం. ఆయన రిక్వెస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా ఉరిని సమర్థించితే అప్పుడు అవుతుంది, లేకపోతే వాళ్ళు ఉరిని సమర్థించకపోతే లైఫ్కి వెళ్ళిపోతాడు. అచ్చా, ఒకవేళ అప్పుడు కూడా సమర్థించారనుకోండి, ఆ కేసుని ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఊరికంబాలు లేవు కాబట్టి ఢిల్లీలో చేయొచ్చా? అట్లా లేదు, దానికి అనుసంధానం ఉన్న ఒక స్టేట్ తోటి జరుగుతుంది. అంటే తిహార్ జైల్లో అక్కడ ఉంది కాబట్టి అక్కడ చేయరు. ఇప్పుడు మన పక్కకు ఉంది కదా, ఇప్పుడు రాజమండ్రిలో ఉంది కదా, ఇక్కడ రాజమండ్రికి తీసుకుంటారు. కానీ మాఫీ అయితే చేయరు. వసతులు లేవని మాఫీ చేయరు, వసతులు క్రియేట్ అనే చేస్తారు తప్ప మాఫీ అయితే చేయరు. కానీ ఈ ప్రొసీజర్ అవ్వడానికి కనీసం 3-4 సంవత్సరాలు పట్టొచ్చండి. మినిమం 2 years అయితే పడుతుంది, కానీ ఎక్కువనే పడుతుంది. కానీ ఇమీడియట్ కాదు. సార్ డెత్ సెంటర్స్ గురించి చెప్పారు చాలా క్లియర్గా, ఎందుకంటే మీరు అప్పుడే జాయిన్ అయ్యారు, అది చూసారు. అవును. తర్వాత మీ సర్వీస్లో ఎక్కడ కూడా జరగలేదు. మీ సర్వీస్లో రాకముందు మీ కుటుంబ నేపథ్యం, మీరు ఈ డిపార్ట్మెంట్కే రావాలని ఎందుకు అనుకున్నారండి? ఈ డిపార్ట్మెంట్ రావాలని ఆప్షన్లకు రాలేదు, ఛాన్స్లో వచ్చారా? త్రూ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్. మీ నేటివ్ ప్లేస్ మీ అమ్మగారు నాన్నగారు? అది ఇప్పుడు యాదాద్రి, అప్పుడు నల్గొండ డిస్ట్రిక్ట్ ఉండేది. ఆలేరు దగ్గర, 12 kilometers ఉంటుంది మా విలేజ్. అది మా నేటివ్ ప్లేస్. మా నేటివ్ ప్లేస్ పోవాలంటే ఒక 3 kilometers జనగాం డిస్ట్రిక్ట్ క్రాస్ చేసి పోవాలి. ఆలేరు టు మా విలేజ్ మధ్యన జీడికల్ అని ఉంటుంది దేవస్థానం, ఆ జీడికల్ క్రాస్ చేసి పోవాలి. అటు పోతే మళ్ళీ యాదాద్రి, ఇటు మళ్ళీ యాదాద్రి, సారాజ్పేట దాటితే యాదాద్రి. అది విలేజ్, అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్. మా నాన్నగారు వ్యవసాయం.